హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం క్యారెట్ హల్వా చేసుకోబోతున్నాం. క్యారెట్ని శుభ్రంగా కడిగి తురిమి ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి క్యారెట్ని అలా ఒక ప్యాన్లో వేసుకొని ఇట్లా ఫ్రై చేస్తూ ఉండాలండి. క్యారెట్ని ఫ్రై చేస్తున్నప్పుడు మరొక ప్యాన్లో పాలు 1/2 లీటర్ వరకు పెట్టుకొని మరిగిస్తూ ఉండాలండి. అది రబడీ కోసం అండి. కొంచెం క్యారెట్ వేగిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత కొన్ని పాలు యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి. కలుపుతున్నప్పుడు ఒక బౌల్ షుగర్ వేయాలండి. షుగర్ వేసి అందులో కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. ఇటువైపు మన రబడీ కూడా రెడీ అయిపోతూ ఉంటుందండి. ఇట్లా చిక్కగా అయిపోవాలి మొత్తం. ఇట్లా మనకు రబడీ లాగా వచ్చేస్తుంది. ఈ రబడీని కూడా మనం క్యారెట్లో వేసేసి బాగా కలపాలి. బాగా కలిపితే ఆ టేస్ట్ అనేది బాగా క్యారెట్కి పట్టి మనకు మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ కూడా వస్తుందండి. బాగా కలిసిపోవాలండి. ఇలా బాగా కలిసిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేయండి. ఇక్కడే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. నేను మాత్రం ఓన్లీ కాజు మాత్రమే వేసాను. మనం ఎంతో టేస్టీ ఎమ్మీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. రెడీ.